మొదటిసారి మా ఇంటికొచ్చినప్పుడు మర్చిపోయాను, మన్నించు. ఇది నీ పుట్టిల్లు కాకపోవచ్చు, మీ చిన్నాన్నగారిల్లు. ఇంటికొచ్చిన ఆడపడుచుకి వాయనమివ్వటం మా సంస్కారం. ఎందుకంటే నువ్వు నా ఆడపడుచువు కదా. మొహం మీద చెమటలు పట్టి ఐదో తనం చెరిగిపోకుండా ఉండాలంటే నేను కొంచెం కుంకుమద్దాలి. నీ కడుపున అసూయ మాటలు తగ్గాలంటే నేనీ పూలు పళ్లతో చీరతో నీ ఒడి నింపాలి. ఏంటలా చూస్తున్నావు? నువ్వు నా మీద నింద వేసినా నేనింత అభిమానంతో ఎలా మాట్లాడుతున్నాననా? నేను ఈ ఇంటి కోడలిని, రఘురాం గారి భార్యని. నిందల్ని కూడా ఆనందంగా స్వీకరించటం అలవాటు. అపకారికి కూడా ఉపకారం చేయటం మా ఆచారం. ఇవన్నీ ఆయన నేర్పిన విద్యలే. జాగ్రత్తగా వెళ్ళు. ఇంటికొచ్చిన ఆడపడుచుకి వాయనమివ్వటం మా సంస్కారం. ఎందుకంటే నువ్వు నా ఆడపడుచువు కదా. అపకారికి కూడా ఉపకారం చేయటం మా ఆచారం. క్షమించన్నయ్య. పార్వతి తప్పు చేసిందంటే నేను చేసినట్టే. దానికి ఏం శిక్ష విధించాలో నాకు తెలుసు అన్నయ్య. నాకు వదిలేసి